అందరికీ హాయ్ అండి. బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మనందరం బాగుండాలని ఆ స్వామి అమ్మవార్లను కోరుకుంటూ ఇది నిన్నటి వ్లాగ్ అండి, సండే వ్లాగు, సండే రొటీన్ వ్లాగ్ అండి. అయితే నేను పొద్దున్న లెగిసి కొంచెం క్లీనింగ్ ఎక్కువైంది. నాకు పని అమ్మాయి ఉండేది, అమ్మాయి రావట్లేదు కొంచెం హెల్త్ ఇష్యూస్ వలన. అందుకని చెప్పి నేను అంతా క్లీనింగ్ చేసుకొని సండే కదా అలా నిదానంగా స్టార్ట్ చేద్దామని చెప్పి బాబు ఇప్పుడు వస్తాడండి డ్యూటీ నుంచి. తను నైట్ డ్యూటీకి వెళ్ళాడనమాట. తనకి సర్జరీ వార్డ్ అవుతుందండి. అయితే ఈ బ్లూ కలర్ డ్రెస్సు ఆపరేషన్ థియేటర్లో వేసుకుంటారు. ఇది ఏంటంటే ఈ పాకెట్ దగ్గర సైడ్ కట్స్ దగ్గర ఓపెన్ అవుతుంది మమ్మీ నాకు 1 వీక్ నుంచి చెప్తున్నాడు. దట్ నాకు డ్రెస్ ఇవ్వట్లేదు. ఒక్కసారి చాలా లో అయిపోతుంటాను. ఎంత కష్టం అవుతుంది అసలు, ఎంత వర్క్ రెస్ట్లెస్గా ఉంటారనిపిస్తుంది. కానీ మా అబ్బాయితో చేస్తున్న ఈ పిల్లల్ని చూస్తుంటే నా కష్టం అంత పెద్దగా అనిపించలేదండి. అంత కష్టపడుతున్నారు హౌస్ సర్జన్స్లో. అయితే ఆ పని అంతా అయిన తర్వాత తను వచ్చి టిఫిన్ చేసి పైకి వెళ్ళాడు. ఇప్పుడు నేను కుంకుమ చేద్దాము కొంచెం నిండుకుందని చెప్పి స్టార్ట్ చేశానండి. ఇది 1/2 కేజీ కుంకుమ, 1/2 కేజీ మీద ఒక గుప్పెడు అనమాట. అయితే ఇప్పుడు నాకు అమ్మ చేసి పెడతారు. కొన్నిసార్లు నేను చేసుకుంటాను, తను బిజీగా ఉన్నారు. అయితే నేను ఇక్కడ శ్రీకాకుళం 7 రోడ్ దగ్గర పల్దంపొల సెంటర్ ఉంటుంది కదండి, అక్కడ నుంచి నేను ఈ ప్యాకెట్స్ తెచ్చుకుంటాను అనమాట. సినాల్ రంగు అండి. నాకు ఇలాగే తెలుసు, మరి దీన్ని ఏమంటారో మరి నాకు తెలీదు. అయితే ఇది ఈ పసుపుకి ఈ ప్యాకెట్ వేసుకుంటున్నాను. మధ్యలో ఇంకొంచెం యాడ్ చేస్తానులేండి. ఈ వేసి ఒకసారి అలా మనం మసాజ్ చేసినట్టండి బాగా అలా కలుపుకోవాలన్నమాట. ఇది ఇలా మిక్సీ చేస్తే మనకు వెంటనే కలర్ వచ్చేస్తుందండి. కానీ ఏంటో మరి నాది ఇంకా ఇంతే. ఒకసారి చేసుకుంటే అదొక ఆనందం అని చెప్పి ఒకసారి కలిపి చూపిద్దామని నేను ఇలాగే ఎక్కువసార్లు చేసుకున్నాను. మరీ టైం లేదు, పూర్తిగా నిండుకుందంటే మాత్రం మిక్సీలో పడతాను. అయితే ఒకసారి ఇలాగా ఒక 5 మినిట్స్ కలిపితే సరిపోద్దండి, మనం ఎక్కువసేపు కష్టపడవసరం లేదు. ఇలా కలిపిన తర్వాత లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఆ టైంలో మనం చూసుకొని ఇంకా మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. 1-2 సార్లు చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది ఇందులో ఇంకేమైనా యాడ్ చేయాల్సింది ఉందా అని చెప్పి. అయితే నేను మా అమ్మ అప్పుడు మా చిన్నప్పుడు చేసుకుంటే కర్పూరం వేసుకునేవారండి. ఇప్పుడైతే నేను మనకి చాలా అవైలబుల్ వచ్చాయి కదా, పచ్చకర్పూరం కొంచెం వేస్తున్నాను. అప్పుడు ఉండేది కానీ తెలిసేది కాదంతా. ఇంకా జవ్వాదు వేస్తున్నానండి, కొంచెమే వేస్తున్నాను. ఈ జవ్వాదు పచ్చకర్పూరం వేసి ఇంకోసారి కలుపుతున్నాను అనమాట. ఇది ఏంటంటే మనకి వేసుకుంటే మంచి వాసన వస్తుందండి కుంకుమ. మనం పూజ గదిలో అమ్మవారికి విగ్రహాలకి అది అద్దితే చాలా చాలా బాగుంటుంది. చూడండి కలర్ చేంజ్ అయింది, మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది, కనిపిస్తుంది అనుకుంటున్నాను. చేతికి అంటుకుందండి సినాల్ రంగు. కలర్ చూడండి ఎలా ఉందో అది. అయితే ఒకసారి అలా తడి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగలకూడదండి. ప్లేట్కి కానీ మన చేతులకు కానీ అస్సలు ఉండకూడదు. ఇలా నేను ఉంచేసి ఇంకొంచెం కలర్ కలిపాను అనమాట. ఇంకో ప్యాకెట్ ఓపెన్ చేసి ఒక సగం వరకు వేసాను. రెడ్గా ఉంటే బాగుంటుంది, మరీ ఎక్కువ వేస్తే డార్క్ అయిపోద్దండి, అస్సలు బాగుండదు. మరీ తక్కువ అయితే లైట్ కలర్ వచ్చేస్తుంది. మనం 1 or 2 టైమ్స్ చేస్తే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఏం పెద్ద విశేషం కాదు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. నా రొటీన్ వ్లాగ్లో మీకు కూడా ఒకసారి చూద్దాం, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా ఎంత ఈజీ అని తెలుసుకుంటారు కదా అని చెప్పి. అయితే ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఎక్కడ మనం తడి తగలకుండా ఒక పక్కన ఉంచేద్దామండి, తర్వాత చూద్దాము. ఇది అసలు సిసలైన వర్క్ అండి. ఈరోజు పూజ రూమ్ క్లీనింగ్ పెట్టుకున్నాను. ఎందుకనంటే అమావాస్య తర్వాత మామూలుగా చేస్తాం కదా, ఈసారి నాకు అసలు అవ్వలేదండి. రెస్ట్లెస్ అయిపోయాను అనమాట. ఈ స్వామి అమ్మవార్లకి నాకు నవరాత్రులు అప్పుడు ఈ కాయిన్స్ మీద పెట్టాను కదా, అలా ఉంచేసానండి, ఇంకా కదపలేదు. ఏమవుతుందంటే సన్నజాజులు, కనకాంబరం పువ్వులు, పారిజాతాలు చిన్న చిన్నవి ఉండిపోతున్నాయి అన్నమాట. దట్టు మా ఇంటి దైవము మా అమ్మ కనకదుర్గమ్మ కదా, ఆమెకి ఎవ్రీడే ఒక మందార పువ్వు, ఎర్ర అక్షంతాలు 2 ఇస్తుంటాను కొంచెం అలాగా. దానివల్ల ఇవన్నీ అక్షంతాలు. మా హస్బెండ్ ఈ పువ్వులు ఏంటంటే ఉదయానికి తను సూర్య నమస్కారం చేసుకొని కొంచెం పువ్వులు ఏ ఉంటే పువ్వులు పెట్టి శివయ్యకి అభిషేకం కొంచెం చేసుకుంటారండి. అదే వాటర్తో, నేను ఇంకేం వేయరు. అభిషేకం చేసి తను దండం పెట్టుకొని వెళ్ళిపోతారనమాట. ఆ పువ్వులే ఈ పువ్వులు. ఇంక నేను దీపం పెట్టలేదు, ఇదంతా నీట్గా క్లీన్ చేద్దాంలే, మళ్ళీ ఒత్తులేసి కొంచెం పెట్టినా సరే మళ్ళీ రిలాక్స్ అయిపోతానేమోనని ఇంకా అస్సలు దీపం పెట్టలేదు. పెట్టుకోండి, ఇదిగోండి అమ్మవారిని చూసి మురిసిపోతున్నాను అనమాట. నాకు చాలా చాలా ఇష్టం అండి ఈమె. లోకల్లో కొనుక్కున్నాను నేను. ఇదిగోండి క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాతలండి ఇది మన కుంకుమ రెడీ అండి. అసలు ఇందులో ఎటువంటి కష్టం లేదు. ఇదిగోండి ఈ బాటిల్కి వేసుకున్నాను. నాకు ఎక్కువ రోజులు రాదు, కొంచెమే చేసుకున్నాను. ఈ లోపల మనకు అమ్మ చేసేస్తారనమాట. అయితే ఇదిగోండి స్వామి అమ్మవార్లకి చక్కగా గంధం అద్ది పసుపు కుంకాలు అనమాట నిండుగా పెట్టుకున్నాను. చాలా అంటే చాలా పెద్ద పని ఇది. నాకైతే లాస్ట్లో విసుగొచ్చింది, కానీ అలాగనే ఫినిష్ చేయాలని చెప్పి నార్మల్గా నేను పల్లెల్లో పెట్టి స్టాండ్లో పెడతాను కదండి, మీరు చూస్తే మీకు ఐడియా ఉంటుంది.
ఈసారి అయితే మీషో నుంచి చిన్న రెడ్ క్లాత్లు ఆర్డర్ పెట్టాను. ఏం చేంజ్ లేదు, నీట్గా క్లీన్ చేసి ఆ రెడ్ క్లాత్లు వేసి ఇదిగోండి ఇలా ఇలా ప్లేస్ చేశాను అమ్మవార్లకి, స్వామి అమ్మవార్లకి. అయితే దాని తర్వాత రేపు పూలు పేర్చిన తర్వాత ఇది ఎలాగుంటుందో చూద్దాము. విగ్రహాలు ఏమైనా కదులుతున్నాయో ఓకేనా, మంచిగా ఉన్నాయా లేదో చూసి కావాలంటే అప్పుడు ప్లేట్లు పెట్టేద్దామని చెప్పి ఇలా వేసానండి. మన ఇంట్లో మిగతా ప్లేస్లు మనం ఎప్పటికప్పుడు అలా చేంజ్ చేసి మనం ఎలాగైతే హ్యాపీ అవుతామో నేను పూజ గదిని కూడా అలాగేనండి, ఎప్పటికప్పుడు ఇటు నుంచి అటు నుంచి ఇటు మార్చి మురిసిపోతుంటాను. వాళ్ళకి కూడా హాయిగా ఉంటుంది అనిపిస్తుంది. దీపం టైం అయితే అయిపోయింది కాబట్టి నేను ఒకసారి ధూపం వేస్తున్నాను. అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.